ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ప్రియమైనవారలారా, కాలము నెరిగి మనము ముందుకి కొనసాగాలి. ఎందుకంటే మనుషులు కాలమును బట్టి మారిపోతూ ఉంటారు, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. వారి జీవితంలో ఉన్న జరుగుతున్న క్రియలను బట్టి మారిపోతూ ఉంటారు. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది. అంటే ప్రియమైన వాళ్ళు చాలా దగ్గరగా ఉందండి, అందుబాటులో ఉన్నది. ఇంకా రక్షణ పొందని వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా దేవుని రక్షణ చాలా సమీపముగా సిద్ధముగా ఉన్నది. ఆ రక్షణ పొందుకోవాలి అంటే అంధకార క్రియలను విడిచిపెట్టేయాలి, అలాగే శరీర కార్యములను విడిచిపెట్టేయాలి. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళరా, దేవుని దగ్గరికి రావలసిన వారమై ఉన్నాము. కావున కాలము నెరగాలి. ఆనాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కానీ యేసుక్రీస్తు వారు కానీ ఎంతోమంది ప్రియమైన వాళ్ళరా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, బాప్తిసం పొందుకోండి అను ప్రకటన చేస్తూనే ఉన్నారండి. నాటి నుంచి నేటి వరకు కూడా ఇంకా రక్షణ పొందని స్థితిలోనూ ఉన్నారేమో, ఇంకా రక్షణ పాత్రని పొందుకోలేని స్థితిలో ఉన్నారేమో. కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయిందని తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. కావున ప్రతి ఒక్కరు కూడా చూడండి, విశ్వాసులు అయినప్పటికీ కూడా చాలామంది వారి విశ్వాసంలో భ్రష్టులైపోతూ ఉంటారు. కొంతమంది వారి విశ్వాసాన్ని పరిపూర్ణంగా మార్చుకుంటే, కొంతమంది వారి విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటారు, దిగజారిపోతూ ఉంటారు. అలా కాకుండా రక్షణ మనకు సమీపముగా ఉందని గురితెరిగి ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యమును పొందుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ప్రాణము పెట్టుడు ద్వారా మనందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, మనందరికీ విమోచన భాగ్యాన్ని ఇచ్చాడు. మనందరికీ ప్రియమైన వాళ్ళరా, ఆ దేవునితో పాటు దేవుని రాజ్యంలో ప్రవేశం అనే భాగ్యమును అనుగ్రహిస్తున్నాడు. కావున ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన వారిగానే ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.